హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది లంగా జాకెట్ అనమాట. ఇవి ఎప్పుడో చిన్నప్పుడు కుట్టించుకున్నవి కదా. ఇప్పుడు పిల్లలు ఎవరు ఇవి యూజ్ చేయట్లేదు, అన్నీ వర్క్ వస్తున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త మోడల్లోకి మారుతున్నారు. ఇవి కట్టట్లేదని వీటిని ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేద్దామని తీసుకున్నాను అనమాట. అవన్నీ కుచ్చులన్నీ తీసేసుకున్నాక మనం ఈ బంద్ అనేది ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకోవాలి. నీట్గా కట్ చేసుకున్నాక హాఫ్ పట్టు ముక్క పైన బాడీకి హాఫ్ పట్టు ముక్క తెప్పించేసి ఆ కలరు హాఫ్ పట్టు ముక్క తెప్పించేసి లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టేస్తాను అనమాట. ఇవి కటింగ్ అను స్టిచ్చింగ్ నేను చేసేటప్పుడు మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని బాగా నీట్గా మర్చేసుకొని ఐరన్ చేపించేసి మనం స్టిచ్ చేసుకుంటే న్యూ లుక్ వస్తుంది అనమాట మనకి. లంగా జాకెట్ ఇప్పుడు ఎవరు కట్టట్లేదని ఈ టైప్ తీసుకోవాలని తీసుకున్నాను. వీడియో అనేది నేను స్టిచ్చింగ్ అను కటింగ్ చేసేటప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. హాఫ్ పట్టు ముక్క మాత్రం తెప్పియాలన్నమాట. ఈ కలరు అది బ్లౌజ్ పీస్. నిన్న మేము షాపింగ్కి వెళ్ళొచ్చి లైనింగ్లు ఫాల్ ఏమో శారీస్ వాటిల్లోనే వేసాము ట్రాన్స్పోర్ట్లో. అవి సాయంత్రానికి వస్తాయి, సాయంత్రానికో రేపటికో వస్తాయి. ఏమో చేతిలో మేము పట్టుకొని వచ్చాము, వీటి వరకు ఇంకా పట్టలేదని. ఉగాది వస్తుంది కదా, కొత్త సంవత్సరం అని శారీస్ అనేది తెచ్చాను అనమాట. నేను ప్రతి పండగకి శారీస్ అనేది తీసుకొస్తూనే ఉంటాను. ఇవి లైనింగ్ ముక్కలు లైనింగ్ ముక్కలు 80 పాయింట్ ముక్కలు అనమాట. ఇవేమో మీటర్ ముక్కలు ఇక్కడ తక్కువ వాడతారు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు అంతేగాని ఇంకా అందరూ ఎక్కువ అయ్యే వాడతారు అనమాట. అందుకని అవి మెయిన్ కలర్స్ తీసుకొచ్చాను. అవేమో డ్రెస్ లైనింగ్లు 4 రంగులు తీసుకొచ్చాను, 4 రంగులు లేవని. ఏమో మీటర్ ముక్కలు 2 రంగులు తీసుకొచ్చాను. ఒక్కోటి మెయిన్ కలర్స్ తీసుకొచ్చాను. ఎవరో ఒకళ్ళు ఇద్దరు వేసుకుంటారు కానీ ఏమో ఎక్కువ ఇవే వాడతారు. ఎంత సైజు జాకెట్ అయినా ఇవే ఇస్తారు మా ఏరియాలో. అందుకని ఎక్కువ అయ్యే తీసుకొచ్చా. అవి ఉండేలే కానీ కలర్స్ తక్కువ ఉండేయని అవి తీసుకొచ్చాను, మెయిన్ కలర్స్. ఇవేమో మిషన్కి సంబంధించినవి తీసుకొచ్చామన్నమాట. ఇవి ఇంకన్నీ ఒకేసారి ఇంకా బట్టలు, శారీస్, అవి లైనింగ్లు, ఫాల్, మిషన్కి సంబంధించినవి అన్నీ ఇంకొకేసారి తీసుకొచ్చామన్నమాట. మాటికి వెళ్ళాం కాబట్టి మనం. ఇవేమో టేపులు వచ్చేసి మొత్తం 10 టేపులు వచ్చినాయి. మొత్తం ఒకేసారి తీసుకున్నాను. ఇట్లానే పనికి వస్తాయి టేపులు, మనకు అవసరమే కదా. తర్వాత పైపింగ్ థ్రెడ్స్ తీసుకొచ్చాను. పైపింగ్ థ్రెడ్స్ కూడా 4 తీసుకొచ్చాను అనమాట. ఇవేమో బీస్ ముక్కలు. నేను అన్ని కలర్స్లో ఉన్న బీస్ ముక్కలే తీసుకున్నాను అవన్నమాట. బీస్ ముక్కలు అన్ని రంగుల్లో అవి తీసుకున్నాను. మనం ఓన్లీ మిషనే కాదండి, ఇలాంటి సైడ్ కూడా ఇట్లా అమ్ముకోవచ్చు. మనం ఓన్లీ మిషనే అయితే మిషన్ మీద ఏమొస్తాయి, తక్కువే. మా ఏరియాలో స్టిచ్చింగ్ చేసిన బ్లౌజు చాలా తక్కువ అనమాట. ఒక సిస్టర్ మొన్న అడిగారు బ్లౌజు ఎంత పడిద్దండి కాస్ట్ అని. మా ఏరియాలో 150 పడిద్దండి బ్లౌజ్ కాస్ట్. లైనింగ్ బ్లౌజ్ ఓన్లీ కుట్టినందుకు. మళ్ళీ లైనింగ్లు అవన్నీ సపరేట్ రేట్ వేస్తానమాట. మోడల్ బ్లౌజులు అయితే ఎక్స్ట్రా కాస్ట్ వేస్తా టైంను బట్టి. అట్లా అన్నమాట. లేసులు కూడా తీసుకొచ్చాను, మెయిన్ కలర్స్. అన్నీ ఉండేలే కానీ అంతకుముందు కొన్ని కలర్స్ లేవని వాటి వరకు తీసుకొచ్చాను. దారపు కండ్లు కూడా లావియే తీసుకొచ్చుకున్నాను. ఆల్రెడీ ఉండే 2 బాక్సులు, మళ్ళీ ఇంకో బాక్స్ తెచ్చుకున్నాను ఎక్స్ట్రా. ఇవన్నీ నీట్గా సర్దేసుకోవాలి ర్యాకుల్లో. శారీస్ అయ్యి సాయంత్రం వస్తాయి. నేను ఏమేమి శారీస్ తీసుకొచ్చానో నేను మీకు రేపు అప్లోడ్ చేస్తాను వీడియో అనేది. ఎల్ స్కేల్ కూడా తెచ్చుకున్నా, ఎల్ స్కేల్ లేదు ఇప్పుడు దాకా. రౌండ్ స్కేల్ ఒక్కటే ఉంది, ఎల్ స్కేల్ లేదు నా దగ్గర. ఏమో ఉక్సులు బాక్స్ తీసుకొచ్చాను. ఏమో పూసలు తెచ్చాను అనమాట. సిల్వర్ కలరు, గోల్డ్ కలరు పూసలు చిన్న చెంకీలు టైప్ తీసుకొచ్చాను. ఇదేమో లేస్ అనమాట. 10 లైన్లు వచ్చినాయి మొత్తం, అంటే 10 మీటర్లు వచ్చినట్టు. 10 మీటర్లు ఒకేసారి తీసుకొచ్చుకున్నా. ఇక్కడ దగ్గరలో తెచ్చుకుంటే చాలా కాస్ట్ ఎక్కువ పడుతున్నాయి మనకి. ఆ కాస్ట్ కస్టమర్లకు చెప్తే వాళ్ళు అంతా అంటున్నారు. అందుకని నేను ఒకేసారి సిటీకి వెళ్ళినప్పుడే తీసుకొని వచ్చాను అనమాట బట్టలతో పాటు. ఈ ఎల్ స్కేలు లేదని తీసుకొచ్చుకున్నా, ఎల్ స్కేల్ కూడా. ఇలా అన్నమాట. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
ఇవన్నీ తెచ్చుకున్నాయి. ఈ థ్రెడ్స్ ఏమో 9, 10 నెంబర్ అనమాట. థ్రెడ్స్ ఆల్రెడీ ఉండే వేరే సైజు 12వ సైజు ఉందిలే, ఆల్రెడీ 12వ సైజు ఉండేలే కానీ అయినా ఇవి వేసుకొచ్చుకున్నాను అనమాట. ఇవేమో మల్టీ కలర్ థ్రెడ్స్ అనమాట. ఇవేమో 2 మల్టీ కలర్, ఇదేమో పింక్ షేడ్ అనేది ఎక్కువ వచ్చింది కానీ ఇది కూడా మల్టీ కలర్ థ్రెడ్సే అనమాట. ఇవన్నీ ర్యాక్లో సర్దేసుకోవాలి నీట్గా. ఇట్లా సర్దేసుకున్నాక నేను అన్నీ అమ్ముతాను అనమాట. A to Z బ్లౌజ్ పీసులని, A to Z శారీస్. ఇవేమో ఓల్డ్ స్టాక్వి, ఇవేమో లెగ్గిన్లు, చున్నీలు అన్నీ ఉన్నాయి. వచ్చినవన్నీ సర్దేసుకోవాలి మిగిలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.